దేశము ఎప్పుడెప్పుడు క్లిష్టమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అది సైక్లోన్ కావచ్చు, కరోనా కావచ్చు, లేక ఫెస్టివల్స్ కావచ్చు. ఏ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేశ ప్రజలకు మరి రైల్వే ముందుండి పనిచేస్తున్న విషయాన్ని కూడా మనం వేస్తాం. మన కరోనా చూసాం. గ్రీన్ ఛానల్ ద్వారా దేశమంతా కూడా ఆక్సిజన్ సరఫరా చేసినటువంటి వ్యవస్థ రైల్వే నెట్వర్క్. ఆ రకంగా రైల్వే దేశానికి సేవలు అందించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం వేస్తున్నాం. గూడ్స్ రవాణా నుంచి ప్యాసింజర్ ట్రైన్స్ వరకు కూడా. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. మరి ఈరోజు కనెక్టివిటీలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈరోజు మన దేశంలో చూసినట్లయితే ఎవ్రీ డే మరి 2 కోట్ల మంది ప్యాసింజర్స్ రైల్వే ద్వారా ప్రయాణం చేస్తుంటారు ఎవ్రీ డే. అదేవిధంగా యాన్యువల్ సంవత్సరాలు చూసినట్లయితే 800 కోట్ల మంది రైల్వేలో ప్రయాణం చేస్తున్నటువంటి అతిపెద్ద 4th లార్జెస్ట్ నెట్వర్క్ ప్రపంచంలో అనే విషయాన్ని ఈ సందర్భంగా మనేస్తున్నాం. మనకి ఇప్పటికీ మన దేశంలో 1200 రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు అంటే ప్రయాణికులు వెళ్ళేటువంటి 1200 రైళ్లు ఈరోజు మన దేశంలో మన ఇండియన్ రైల్వేకి ఉన్నాయి.